దళితుల స్కీమ్లు, దళిత గిరిజన బిడ్డలను కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని అన్నారు కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కళ్లేపల్లి అశోక్. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పెండింగ్లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసిన కేవీపీఎస్ నాయకులు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ దళిత గిరిజన బిడ్డలను కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని, 2 సంవత్సరాలకు ముందు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన బిల్లులు తప్ప కాంగ్రెస్ వచ్చి సంవత్సరం నెల దాటినా కూడా ఇప్పటివరకు పిల్లలకు ఫీజులు బకాయిలు ఇవ్వడంలో జాప్యం చేస్తుందని, పెద్దపల్లి జిల్లాలో 13 స్కూల్లో సుమారు 1000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు. ఆ పిల్లలను ప్రైవేట్ పాఠశాల యజమానులకు ఇంటికి పంపిస్తున్నారని, మేము పిల్లలకు విద్యను అందించమని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఎక్కడ చూసినా దళిత స్కీమ్లను, దళిత బిడ్డలను ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని, బెస్ట్ అవైలబుల్ స్కీమ్ నిధులు విడుదల చేయాలని మరియు 2025-2026 సంవత్సరానికి నూతనంగా అడ్మిషన్స్ తీసుకోవాలి. సుమారు 145 కోట్ల రూపాయల వరకు నిధులు విడుదల చేయాల్సింది. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయకపోతే భవిష్యత్తు పోరాటాలకు వెళ్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు మోదుంపల్లి శ్రావణ్, వినోద్, సూరజ్, సురేష్ మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. చదువుతుంటే ఏంటిది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో బిల్లులు పే చేసింది, 2 ఇయర్స్ నుండి బిల్లులు పే చేస్తలేరని యాజమాన్యం చెప్తుంది. యాజమాన్యం చెప్తుంటే మరి ఆ బిల్లులు పే చేస్తారా, మా పిల్లల్ని స్కూల్కి పంపించుడా లేకుంటే ఇంట్లో పెట్టుకున్నాడా? ఇప్పటి వరకు అయితే ఇంట్లోనే ఉంచుకోమని చెప్తున్నారు యాజమాన్యం. లేకుంటే 6th క్లాస్కు 40,000 50,000 ఫీజు కట్టి హాస్టల్కి పంపించండి, 2 నెలలకు 10,000 అనుకుంటా కూడా చెప్పారు. అది రికార్డ్ చేయలేదు నేను ఫోన్. ఇప్పుడు మరి స్కూల్కి పంపించుడా లేదా మరి ఇంట్లో ఉంచుకున్నాడా పిల్లల్ని? ఏం చేసుడో అర్థం కావట్లేదు. అందుకని ఇక్కడికి వచ్చినాం మేము. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు బిల్లు పే చేస్తుందా లేకుంటే ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు పిల్లల్ని పంపించుడా లేదా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తొందరగా బిల్లులు పే చేయాలని కోరుకుంటున్నాం. దళిత గిరిజన పిల్లలంటే చిన్న చూపుగా అసలు వాళ్ళ విద్య పైన పట్టించుకున్న పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం లేనట్టుగా కనబడుతుంది. ఈరోజు 2 సంవత్సరాలు గడుస్తున్నా ఏదైతే తెలంగాణ ప్రభుత్వమే ప్రైవేట్ స్కూళ్ళల్లో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ తీసుకొచ్చి ప్రైవేటు విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలకు ప్రభుత్వమే పూర్తిగా డబ్బులు చెల్లించి వాళ్ళకి యూనిఫాము, బట్టలు, అట్లాగే షూలు కూడా ప్రభుత్వమే డబ్బులు చెల్లించి కొనుగోలు చేసి విద్యను అందిస్తుంది. కానీ 2 సంవత్సరాల నుంచి బెస్ట్ అవైలబుల్ స్కీమ్స్ కింద చెల్లించాల్సిన డబ్బులను ఈరోజు ప్రభుత్వం చెల్లించకపోవడంతో సుమారు పెద్దపల్లి జిల్లాలో 13 స్కూళ్ళల్లో సుమారు 1000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.